అండి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, మా పండుగాడు హాస్టల్ నుంచి వచ్చాడని చెప్పి ఇంకా వాడికి హాస్టల్కి పట్టుకెళ్ళడానికి అని చెప్పి చికెన్ పచ్చడి అయితే చేపిస్తానని చెప్పిందంట, పిన్ని చేత చేపిస్తానని చెప్పిందంట. అందుకని చెప్పి ఇంకా నేను అలాగో వెళ్ళానని చెప్పి చికెన్ పచ్చడి అయితే చేయమందనమాట. ఇంకా చికెన్ పచ్చడి వాడికి కొంచెం ఎప్పుడైనా కూర హాస్టల్స్లో కొంచెం కర్రీస్ అవి బాగోవు కదండి, ఒక ముక్క వేసుకుని నంచుకుని తినేస్తాడని చెప్పి చేసి ఇచ్చామన్నమాట. ఇంక ఈలోపు చేసిన వెంటనే పిల్లలు అయితే ఒక్కొక్క ముక్క లాగించేస్తున్నారు. పచ్చడి అంతా ఇక్కడే అయిపోయేలా ఉందని చెప్పి వాడి మట్టికి డబ్బాలోకి తీసేసి ఒక 2 ముక్కలు ఇంకా కొంచెం గ్రేవీ ఉంటే దాంట్లో వేడిగా అన్నం వేసి అందరికీ తినిపించేసాను అనమాట. చాలా వేడిగా ఉంది అన్నం అయితే, నోరు కాలిపోతుంది అనమాట. పిల్లలకైతే ఊది పెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పచ్చడి ఈ రోజే పెట్టాను కాబట్టి కొంచెం కారం అనిపించింది అనమాట పిల్లలకి. 2 రోజులు ఊరితే కారం అయితే తగ్గిపోతుందండి, అంత కారం ఉండదు. ఇంకా పిల్లలకి ఇలా అన్నం తినిపిస్తుంటే మా నాన్నమ్మ గుర్తొచ్చిందనమాట. మా నాన్నమ్మ పచ్చడి పెడితే ఇలాగే లాస్ట్లో అందరికీ అన్నం తినిపించేదనమాట ముద్దలు పెట్టి. నాకు కూడా అలా అనిపించింది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.